తోటి మిత్రులకు శుభోదయం. మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రాఘవేంద్ర స్కూల్ 97-98 బ్యాచ్ ఎందుకో ఈ మధ్య స్లో అయింది. మిత్రులారా, నేను చెప్పడం ఒకటే, ఎప్పుడైతే మనం హాయిని చెప్పుకుంటామో హ్యూమన్ కమ్యూనికేషన్ బలంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము పొద్దున్నే ఫోన్లలో మాట్లాడుకోకుండా సమాజంలో ఒడిదుడుకులుగా మనం ప్రయాణిస్తుంటామో ఈ మానవ సంబంధాలు అనేటివి పూర్తిగా తగ్గిపోతాయి. అందువల్ల మిత్రులతో అప్పుడప్పుడు ఫోన్లు చేసి కానీ మాట్లాడుకోగలిగితే మన బ్రెయిన్లో ఉండే ఈ స్ట్రెస్ ఒత్తిడి తగ్గుతుందని నా అభిప్రాయం. కానీ ఏ చిన్న విషయమైనా మనం ఒక కుటుంబం మధ్యలో కానీ ఒక ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఏదైనా ఉంటే మనం ఎప్పటికప్పుడు పాజిటివ్గా చర్చించుకోవడం, ఏ విషయాలనైనా కూడా మన మిత్రులతో పంచుకోగలిగితే ఈ ఒత్తిడి ఖచ్చితంగా తగ్గిపోతుంది. అందువల్ల గ్రూప్లో దగ్గర 35 మంది ఉన్నప్పటికీ మనము కనీసం గ్రూప్ మొత్తంలో 10 మంది మనం ఒకరొకరు మాట్లాడుకోలేదానికి అవకాశం లేదో, మీకు ఆ టైం లేదో, ఎందువలన నాకు అర్థం కావడం. ఇప్పుడుండే టెక్నాలజీ, ఇప్పుడుండే విధానాన్ని బట్టి మనం ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు. కనీసం ఒక్క నిమిషమైన ఫ్రెండ్స్ కోసం టైం కేటాయించవచ్చు. దానివల్ల దయచేసి మిత్రులారా, ఇప్పటికైనా ఖచ్చితంగా ఎవరైతే మన రాఘవేంద్ర స్కూల్ గ్రూప్ 97-98 బ్యాచ్ ఉందో ఖచ్చితంగా ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకొని ఏదో సందర్భంలో మాట్లాడుకోవాల్సిందిగా నా అభిప్రాయం. గ్రూప్ స్టార్ట్ చేసిన కొత్తలో ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ముందుకు వచ్చేవాళ్ళు. ఒకరైతే కథలు చెప్పేవాళ్ళు, ఒకరైతే సాంగ్స్ పాడేవాళ్ళు. ఏమైంది గ్రూప్కి? ఏమైంది? దానివల్ల ఏం నష్టం వస్తుంది? ఒకరినొకరు మాట్లాడుకోవడం వల్ల ఏమైనా నష్టాలు వస్తాయా? ఏమైనా చెప్పండి. ఏమైనా నష్టం వచ్చేటట్టయితే దానికి మనం చర్చించుకుందాం, అది కూడా. అందువల్ల సంతోషమైన 4 మాటలు మాట్లాడండి. ఎట్లున్నారో, ఏం చేస్తున్నారో మీరు దాని గురించి చర్చించుకోండి. ఈవెన్ పక్షుల్లాంటి ఒక కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకొని హాయ్ బాయ్ చెప్పుకుంటూ హ్యాపీగా ఆకాశంలో విహరిస్తూ దేని గురించి ఆలోచించకుండా తన జీవనం సాగిస్తున్నాయి. అదేమైనా ఈవెన్ వృక్షాలైతేనేమి, జంతువులైతేనేమి, ప్రతి ఒక్క దానికి ఒక కమ్యూనికేషన్ ఉండాలి ఈ సృష్టిలో. అదేవిధంగా వృక్షాలైతే తన ఏర్లతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసుకొని తన ఏర్ల నుంచి కూడా ఒక చెట్టుకు సహాయం చేసుకుంటూ ప్రోటీన్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ మనం తెలియకుండానే భూమి లోపల ఈ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఒక చెట్టుకు ఆపద వస్తే ఇంకో చెట్టు వేర్ల ద్వారా దాని సంకేతాలు పంపిస్తుంది, నాకు ఇట్లా ఆపద వచ్చింది, నువ్వు జాగ్రత్త అని. ఈ విధంగా చెట్లల్లో, పక్షుల్లో, జంతువుల్లో ఈ విధంగా కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మనలో ఎందుకు లేదని నేను అడుగుతున్నాను. మన స్కూల్లో చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాం, దానికి ఒక గ్రూప్ కట్టినాం.
మనం అంతగా మనం గెట్ టుగెదర్ పెట్టుకున్నాం, అక్కడ హ్యాపీగా కలవగలిగినాం. ఇల్లు ఉన్నంతవరకు కనీసం ఎంత ఇల్లు లేకపోయినా ఒక్క నిమిషమైనా మన గ్రూప్ కోసం, మన బాల్య ఫ్రెండ్స్ కోసం మాట్లాడాలనే సంభావన మీకు ఎందుకు కలగలే? దయచేసి మిత్రులారా ఆలోచించండి. మన జీవితకాలం ఇది చిన్నది. మనం భూమి మీదకి ఎంత సంపాదించాం, ఎన్ని ఆస్తులు కూడబెట్టినాం అనేది కాదు, ఈ చిన్న జీవన ప్రయాణంలో ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు ముందుకు పోవాలని నా ప్రయత్నం. అందువల్ల దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ మనం ఖచ్చితంగా ఇప్పుడు మీ గ్రూప్లో ఖచ్చితంగా 10 మంది ఏమో కమ్యూనికేట్ అయ్యి కనీసం వారానికో 2 వారాలకో ఖచ్చితంగా మాట్లాడుకోగలుగుతున్నాం. మిగతా సభ్యులు కూడా ఉన్నారు. దయచేసి మీరు మాట్లాడండి. ఏమవుతుంది? ఫోన్ చేయండి. దాంట్లో మూమాటం ఏమైనా ఉందా? ఏమన్నా ఖర్చు అవుతుందా? ఇంతకుముందు ఫోన్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ డబ్బులు పడేవి, ఇప్పుడు లేవు కదా. అందువల్ల ప్రతి ఒక్కరూ మల్లారెడ్డి అయితేనేమి, నరసింహారెడ్డి అయితే, వేణు, పలకొండరాయుడు, రఘు, ఈశ్వరయ్య, భారతి, శ్రీదేవి, సుప్రజ, రాధ, సరస్వతి, లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇలా ప్రతి ఒక్కరూ, శ్రీదేవి ముందుకొచ్చి మాట్లాడుకోండి. మీ ఎంతకు మీరు మాట్లాడుకోండి. బిజీగా ఉన్నప్పుడు కావాలంటే గంటకో 2 గంటకో ఏదో వారానికి ఒకసారన్నా మాట్లాడుకోండి, కమ్యూనికేట్ కాండి. మిత్రులారా, నేను ఒక జూమ్ స్టార్ట్ చేసి మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉండారో వాళ్ళకు జూమ్ లింక్ ఇచ్చి, నేనైతే రోజుకు ఒక 5 నిమిషాలు జూమ్ లింక్లో మాట్లాడే ప్రయత్నం చేద్దామని నా ఆలోచన. ఇది విన్న తర్వాత నా ప్రయత్నం మంచిదా కాదా అని మీరు ఖచ్చితంగా తెలపగలరు. ఈ జూమ్ లింక్లో మన రాఘవేంద్ర స్కూల్లో టీచర్స్ కానీ ఎవరైనా కానీ ఎంతమంది ఉన్నారో అంతమందిని లింక్ చేసి ఆ లింక్ ఫార్వర్డ్ చేయించుకొని ఖచ్చితంగా రోజుకు 5 నిమిషాలు జూమ్లో ఎవరైతే పలానా టైం కేటాయించుకొని జూమ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు హాయ్ బాయ్ చెప్పుకొని మనకు నచ్చిన విషయాల మీద చర్చించుకొని ఖచ్చితంగా నేనైతే దాని నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరూ నా సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ మిత్రులారా. వినండి ఒకసారి, కొంచెం వింటూనే మీరు ఈ వీడియోను కట్ చేయొద్దు. నేనేం చెప్పినాను అనేది దాని మీద మన మంచికే. మనం భూమి మీద ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. అందువల్ల హ్యాపీగా నవ్వుతూ హాయ్ బాయ్ చెప్పుకుంటూ మనం ముందు పోవాలని. మన సమస్యలు రోజు నిరంతరం ఉంటాయి, అవి వస్తుంటాయి పోతుంటాయి. దాని గురించి చింతించకుండా ఆలోచించకుండా మనం ఎప్పుడైతే ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకోగలుగుతామో స్ట్రెస్ తగ్గుతుంది. ముందే చెప్పా, ఆ విధంగా మనం ముందుకు పోదాం. థ్యాంక్స్.